వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయడానికి వచ్చాను. అదిగోండి, ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసేది ఏంటంటే బోయా M1 మైక్. ఇది ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర ఉండాలి, ప్రతి ఒక్క యూట్యూబ్ దగ్గర ఉండాలి, యూట్యూబ్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం వాయిస్ డిస్టర్బ్గా ఉండే ఏదంటే ఈ బోయా M1 మైక్నే చేస్తారు. ఇది వచ్చింది, నాకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వెంటనే నేను కూడా చూడలేదు. ఫస్ట్ మీ అందరూ చూపిద్దాము, అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని ఫస్ట్ మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఏ నాలెడ్జ్ డౌట్స్ ఉన్నా నాకు అడగొచ్చి కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి #Paul అని చెప్పి మీ కామెంట్గా మీ డౌట్గా నాకు చెప్తే ఆ డౌట్స్ అన్ని చేసి ఒక వీడియో తయారు చేసి మీకు ముందు పేస్తాను. అలాగే నెక్స్ట్ గివ్ అవే కూడా పెట్టాను. ఆ గివ్ అవే కింద యూట్యూబ్ లింక్ ఇచ్చాను. ఆ వీడియో కొంచెం చూడండి. అలాగే డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంకా మనం ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేయాలి. ఇది బోయా M1 మైక్. ఎందుకంటే ఈ యూట్యూబ్ క్రియేటర్స్కి ఇలాంటి దానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అమెజాన్ చేశాను. నేను అమెజాన్లో బుక్ చేసినప్పుడు అరౌండ్ 800 రూపీస్ ఉంది. ఒరిజినల్ ప్రైస్ అయితే 1900 1800 ఉండేది. తర్వాత ఆఫర్స్లో ఒక అలాగా కొంచెం 1300కి వచ్చింది. ఇప్పుడు 800 వచ్చింది కాబట్టి కొంచెం ఆర్డర్ చేయడానికి బాగుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ నేను కూడా ఓపెన్ చేయలేదు. ఇది కూడా అన్బాక్స్. మనం పెద్ద అన్బాక్సింగ్ వీడియో స్పెషలిస్ట్ కాదు, ఏంటి కాదు, మామూలుగా మనకు వచ్చిన దాంతో అన్బాక్సింగ్ చేయడం కత్తిరితోనే. కొంచెం వీడియో బ్లర్ గట్ట ఏదైనా అవుతే క్షమించండి, ఎందుకంటే నేను పట్టుకోవట్లేదు వీడియో కూడా. ఓపెన్ ఇది ఓపెన్ అయ్యింది. మనం దీన్ని పక్కన పెట్టేస్తే సారీ ఈ చిన్నది. ఎందుకంటే ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే బోయా M1 ఇదిగోండి. మన అట్టబొక్క ఏంటి లేదు, ఇది పక్కన పెడితే ఇది మన ప్రోడక్ట్ అసలే బోయా M1 మైక్. ఇదిగోండి. ఫస్ట్ దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే అంటే ప్రతి ఒక్క బేసిక్ మీడియా లెవెల్ క్రియేటర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరైనా పబ్జీ స్ట్రీమ్ చేసినా, ఫ్రీ ఫైర్ స్ట్రీమ్ చేసిన వాళ్ళకి వాయిస్ క్యాచప్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి బిగినర్స్కి. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేయాలి అలాంటి వాళ్ళకి బెస్ట్ నేను సజెస్ట్ చేసే మైక్ అంటే బోయా M1 మైక్. బోయా M1 మైక్ ఇది ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అంటే ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్క అంటే ఇంకా మంచిది. ఎందుకంటే దీని వాయిస్ క్యాచప్ కానీ కెమెరా ఇది DSLRకి ఎట్టుకోవచ్చు, అలాగే ప్లస్ మన స్మార్ట్ ఫోన్స్ కూడా ఎట్టుకొని చేయొచ్చు. ఒకసారి ఫస్ట్ దీని యొక్క అన్బాక్సింగ్ అంటే చూద్దాం. మామూలుగా దీని ఫీచర్స్ ఏంటండి. ఫస్ట్ మనకి ఓపెన్ చేసిన బాక్స్ ఎలా ఉంటుంది బోయా బాక్స్ వచ్చి, తర్వాత మైక్రోఫోన్ వచ్చి, దీని యొక్క సింబల్స్, దీని యొక్క స్పెసిఫిక్ ఉంటాయి. తర్వాత సూపర్ సౌండ్ ఫర్ ప్రజెంటేషన్ ఆఫ్ వీడియో రికార్డింగ్కి. ఇది మన నుంచి ట్యాబ్లెట్స్ కానీ, ఫోన్ కానీ, ల్యాప్టాప్ దేనికైనా చేయొచ్చు. ఇదిగోండి బోయా M1 మైక్. దీని పక్కకి చూసుకుంటే మనం ఇదిగోండి స్మార్ట్ ఫోన్స్, కెమెరా రికార్డర్, DSLR, ఆడియో రికార్డర్, PC ఇలాంటి దానికి ఏదైనా అంటే ప్రతిదీ కంప్యూటర్గా పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకొని DSLR కెమెరా, స్మార్ట్ ఫోన్ కూర్చుకొని చేయొచ్చు. నెక్స్ట్ వెనక్కి వచ్చి మనం చూసుకుంటుంది ఫ్యూచర్స్. ఎందుకంటే ఇది నెక్ దగ్గరికి వెళ్తే మనకి సౌండ్ క్వాలిటీ కానీ DSLR ఆడియో బాగుంటుంది. తర్వాత ఇది హై క్వాలిటీ అంట. తర్వాత లో హ్యాండ్లింగ్ వాయిస్. అంటే దీన్ని చూసుకొని ఒకసారి పాజ్ చూసుకొని దీంట్లో లోపల ఏంటంటే తర్వాత చూడొచ్చు. తర్వాత దీని ఫ్రీక్వెన్సీ రేట్ చూసుకుంటే 65 నుండి 18 ఫ్రీక్వెన్సీ రేట్ ఉంది. అలాగే సిగ్నల్స్ చూసుకుంటే 74 డెసిమల్స్ ఉంది. ఇలాంటి తర్వాత చూసుకున్న తర్వాత ఇది 3.5 mm జాగ్తో వస్తుంది. దీని ఒక చేసింది కూడా నాకు అమెజాన్లో వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దామండి. అన్బాక్సింగ్ ఫస్ట్ టైం కాబట్టి చిన్న తప్పులు అంటే క్షమించవచ్చు. ఎందుకంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి కాకుండా ఇంకా బోల్డ్ వస్తాయి. ఇదిగో దీని లోపల ఏదో ఇచ్చాడు. ఇంకే డబ్బాతో మనకి పని లేదు, ఇంకే డబ్బా వేయట్లేదు. ఇప్పుడు మనకి ఇక సాకెట్ అంటూ ఇచ్చాడు. దీనికి ఒక బోయా అనుకుంటూ ఇచ్చాడు. ఫస్ట్ ఇదేంటి వారంటీ ఇష్యూ అంట. ఇదేదో లాంగ్వేజ్ ఉంది, మీకు ఎవరికైనా అర్థమవుతుందో చదువుకోండి, లేకపోతే తిప్పేయండి. వారంటీ పాలసీ అంట ఏంటంటే ఉంది. ఇది మనం పక్కన పెట్టవచ్చు. ఇంకా నెక్స్ట్ యూజర్ మాన్యువల్. ప్రతి దాంట్లో యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఎలా వాడాలని. ఎవరికైనా యూజ్ చేయడం రాకపోతే ఒకసారి యూజర్ మాన్యువల్ చూసుకోండి అంటే బాగుంటుంది. చూసుకోండి మనకి యూజర్ మాన్యువల్ అంటే ఏంటి ఉండదు. ఫస్ట్ ఇదంతా చూస్తాం కదా, దీని పక్కన ఇప్పుడు మన మెయిన్ ప్రోడక్ట్కి వస్తే ఇది అసలేంది. కాకపోతే దీన్ని ఒక బాగా ఇచ్చాడు.
అంటే అక్కడికైనా ఫ్రీగా పట్టుకెళ్ళడానికి ఏదైనా చేయడానికి గట్ట. ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఒక సబ్స్క్రైబర్స్ గురించే. చూడండి దీంట్లో కూడా వేయట్లేదు. సిలికా ప్యాకెట్స్ కావాలన్నా ఎవరికైనా సిలికా ప్యాకెట్స్ కావాలని చెప్పండి, ఇస్తాను, మెసేజ్ చేయండి. ఇదిగోండి బోయా M1 మైక్. దీని థ్రెడ్ కొంచెం సన్నంగా ఉంది, అయినా పర్వాలేదు. థ్రెడ్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అంటే కొంచెం చూసినప్పుడైతే కొంచెం సన్నంగా ఉండేది, ఇప్పుడు థ్రెడ్ చూస్తుంటే పర్లేదు, బాగానే ఉంది. ఇదిగోండి బోయా, కొంచెం వెయిట్ ఉంది, ఇది వెయిట్గానే ఉంది. ఇదే చూడండి లెంత్ బాగానే ఇచ్చారు. దీని లెంత్ అంత ఇచ్చారు చూడలేదు ఇక్కడ, ఎంత కొంచెం బాగుంది. ఈ తర్వాత దీని లోపల ఇంకోటి ఏదో ఇచ్చారు. ఇదిగోండి ఇది ఓపెన్ చేయడం కొంచెం కష్టంలో ఉంది. ఏటి కాదు, స్టిక్కరింగ్ ఇచ్చారు, స్టిక్కరింగ్ చూడలేదు. ఇదిగోండి తెలుసు కదా, అందరూ ప్రదీప్ గట్ట వాడతారు ఇలాంటిది. నెక్స్ట్ ఇట్లా యాంప్లిఫైర్స్ గట్ట అడ్డం గట్ట ఉంది. మళ్ళీ యాంప్లిఫైర్స్ గట్ట డీజే డెక్కల్ బాక్స్ గట్ట డిచ్చిక్ అంటారు కదా, దానికి దీనికి పెట్టారు. మళ్ళీ ఇంకేదో లోపల ఉంది. మళ్ళీ దీని ఒక బ్యాటరీ కొని ఇచ్చాడండి, స్పెషల్గా బ్యాటరీ. ఈ బ్యాటరీ బాగుంది, పర్లేదు ఇచ్చి. ఇది నెక్కి, ఇది నెక్ బ్యాండ్ కాబట్టి నెక్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ తర్వాత పక్కన పెడదాం. ఇది యాంప్లిఫైర్ కూడా ఇప్పుడు మనం పెట్టి చూడవచ్చు ఒకసారి. మనం ఫిక్స్ చేస్తాము. ఇది 3.5 mm జాక్, అడాప్టర్ జాక్. మళ్ళీ దీని ఒక చూసుకుంటే ఇక్కడ బోయా అని వచ్చి, ఇది చూడండి క్లారిటీ కనబడతలేదా, ఇది కెమెరా కావాలంటే మనం డీసీ కెమెరా దాంట్లో ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. లేదు నాకు స్మార్ట్ ఫోన్ కావాలంటే స్మార్ట్ ఫోన్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒకసారి గైస్, ఇదండి ఇది బోయా M1 మైకింగ్ అన్బాక్సింగ్ వీడియో చూసినట్లున్నారు. నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే బోయా ప్యాకెట్. ఎందుకంటే చూడండి ఇక్కడ బోయా అని రాస్తుంది, కొంచెం బాగుంటుంది. ఎక్కడ పట్టుకెళ్ళినా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళి వీడియో చేసినా అంటే క్యారీ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇదిగోండి బోయాకి సంబంధించింది, ఇక్కడ కాలర్ దగ్గర పెట్టుకున్నాను. ఇది పనిచేస్తుంది లేదు చూడండి, ఇప్పుడు అంతా బాగుంది, చూసాను. ఇప్పుడు పనిచేస్తుంది లేదు చూడండి. హలో మైక్ టెస్టింగ్ చూడండి ఒకసారి. హలో అంటే వాయిస్ కొంచెం క్లారిటీగా వస్తున్నట్లుంది, అంటే వస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు వాయిస్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకైతే, వాయిస్ పర్లేదు అనిపిస్తుంది కదా. ఇంకా వాయిస్ గట్ట దానికే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా అందరికి వాయిస్ కొంచెం క్లారిటీగా ఉండాలి. ఇంకోటి నేను వాళ్ళకి గివ్ అవేస్ కూడా ఇస్తూ ఉంటాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అన్బాక్సింగ్స్ కూడా ఇంకా రెడీగా ఉన్నాయి చూడండి, బాగున్నట్లుంది, ఇంకా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఇంకా ఏది కావాలన్నా మీరు చెయ్యొచ్చు, ఇంక చూడొచ్చు. అన్బాక్సింగ్స్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి టెక్ న్యూస్ అంటూ అప్పుడే రాదు, అన్బాక్సింగ్ వీడియోస్ వస్తాయి, టెక్నాలజీ సంబంధించినవి వస్తాయి. అలాగే ఫోన్ కంపారిజన్ కొంచెం కొన్ని కామెంట్ చేస్తే లాస్ట్ వీడియోకి కొంచెం కామెంట్స్ అవన్నీ దాంతో Q&A ఎపిసోడ్ చేస్తాను తర్వాత. ఇంకా ఈ వీడియోకి అంతే. నాకైతే కొంచెం నచ్చింది. ఒక 800 రూపీస్ మంచి మైక్ బోయా M1. ఎవరికైనా కావాలంటే క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం ఈ బోయా M1 మైక్ని సజెస్ట్ చేస్తాను నేనైతే. దీని ప్యాకింగ్ అంత బాగుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా జై హింద్.